నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మహాలక్ష్మీపురంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలను డీసీఓ పద్మజ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 8 అంబేద్కర్ గురుకుల కళాశాలల ద్వారా ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధిస్తారని ఆమె ధీమాను వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, గురుకుల పాఠశాల బాలికలు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. సోమవారం కోడూరు గురుకుల పాఠశాల బాలికలు కేంద్రానికి ఆలస్యంగా వచ్చారని కొందరు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపల్ ఎస్టీ రమ్మను వివరణ కోరగా తమ పాఠశాల నుంచి 79 మంది బాలికలు 9 గంటలకే కేంద్రం వద్ద ఉన్నామని, ఇటీవల కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని హైస్కూల్ వారిని క్యూలైన్లో పంపించడంలో బాలికల రక్షణ దృష్ట్యా కొంతమందికి ఆలస్యమైందని ఆమె తెలిపారు. నుంచి కూడా ఒక ప్లాన్ ప్రకారం చదివించినారండి. ఇంటర్ 10th కూడా సొసైటీ నుంచి వచ్చిన సర్క్యులర్స్ ప్రకారము ఎప్పటికప్పుడు కొత్త టైం టేబుల్స్ వేసుకుని ఇంటెన్సివ్ కోచింగ్ పెట్టుకుని బాగా చదివించడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళకి మంచి మార్క్సే వస్తాయి. ఇంటర్ ఎగ్జామ్స్ అయితే చాలా బాగా రాశారు పిల్లలు. ఇప్పుడు 10th క్లాస్ కూడా ఈరోజు తెలుగు బాగా రాశారు. అందరికీ దాదాపుగా 75% కూడా 90 మార్క్స్ అబవ్ వస్తాయి అని చెప్పారు పిల్లలు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని మంచిగా మోటివేషన్ ఇచ్చి వెళ్తున్నాను. తప్పనిసరిగా మంచి మార్క్స్ తో మంచి రిజల్ట్ ని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూలే కాదు, జిల్లాలో ఉన్న మా 8 అంబేద్కర్ గురుకులాలు కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొస్తారు నెల్లూరు జిల్లాకని నేను ఆశిస్తున్నాను.